ఈరోజు ఉదయం 6:30 ప్రాంతంలో చెంగిచెర్ల డిపో నుంచి వస్తున్న బస్ 18 సీట్లు ఖాళీ ఉండగా కొందరు మహిళలు ఆపగా ఎందుకు ఆపాలి అని మహిళలపైన నీ అమ్మ అంటూ రోడ్డు మధ్యలో ఆపి బస్ డ్రైవర్ గొడవ పెట్టుకున్నారు. ఇంత ఖాళీగా ఉన్న బస్సుల ఒక్క నిమిషం ఆపమంటే నువ్వు ఆపనప్పుడు నీ అమ్మకి అమ్మని తిట్టే అవసరం మీకు లేదు. అన్నావు నువ్వు అన్నదా లేదా? ఈ చిన్న పాప కింద పట్టదా లేదా అక్క? అట్లనే పోతారా బస్సు? ఇంత ఖాళీగా ఉంది, మనుషులు ఉన్నారా? మా అమ్మ ఇంత దూరంలో ఉంది. నీ అమ్మ నువ్వు కూడా దిగు అంటే నీ అమ్మ జాగిరా ఇదేమన్నా? కాదు, ఎందుకు అనాలి నీ అమ్మ అనడానికి? ఆయన ఎవరు? ఎందుకంటావు నీ అమ్మ అని? నువ్వు అన్నావు నువ్వు. అరే ఏంటి కొడతారా అంటున్నా? ఏంటి కొడతారా? ఇంత ఖాళీగా ఉంది బస్సు, ఇంత ఖాళీగా ఉంది. ఏం పొద్దుగాల? నేను పొద్దుగానే డ్యూటీకి పోతున్నా, పని పడలేక ఏం ఎక్కలే నేను. అందరిలాగా ఊకని తిరగడానికి ఎక్కలే నేను, పనికి పోతున్నా. అవును, కిరికిరి నీకు టెన్షన్ ఉంది. ఎక్కువ ఉన్నారా? ఎక్కినప్పుడు నువ్వు ఎందుకు అనాలి? నువ్వు కూడా దిగు. ఆ పిల్ల కింద పడ్డది, కొంచెం అయితే నేను కింద పడ్డదాన్ని. మెట్ల మీద ఉన్నానా లేదా అక్క? అంటే నీకు కింద పడితే నీకు వ్యాలిడ్ పాయింట్, లేకపోతే కాదు. ఇంత ఖాళీగా ఉన్న బస్సుల ఒక్క నిమిషం ఆపమంటే నువ్వు ఆపనప్పుడు నీ అమ్మకి అమ్మని తిట్టే అవసరం మీకు లేదు. అన్నావు నువ్వు అన్నదా లేదా? ఈ చిన్న పాప కింద పట్టదా లేదా అక్క? అట్లనే పోతారా బస్సు? ఇంత ఖాళీగా ఉంది, మనుషులు ఉన్నారా? మా అమ్మ ఇంత దూరంలో ఉంది. నీ అమ్మ నువ్వు కూడా దిగు అంటే నీ అమ్మ జాగిరా ఇదేమన్నా? కాదు, ఎందుకు అనాలి నీ అమ్మ అనడానికి? ఆయన ఎవరు? ఎందుకంటావు నీ అమ్మ అని? నువ్వు అన్నావు నువ్వు. అరే ఏంటి కొడతారా అంటున్నా? ఏంటి కొడతారా? ఇంత ఖాళీగా ఉంది బస్సు, ఇంత ఖాళీగా ఉంది. ఏం పొద్దుగాల? నేను పొద్దుగానే డ్యూటీకి పోతున్నా, పని పడలేక ఏం ఎక్కలే నేను. అందరిలాగా ఊకని తిరగడానికి ఎక్కలే నేను, పనికి పోతున్నా. అవును, కిరికిరి నీకు టెన్షన్ ఉంది. ఎక్కువ ఉన్నారా? ఎక్కినప్పుడు నువ్వు ఎందుకు అనాలి? నువ్వు కూడా దిగు. ఆ పిల్ల కింద పడ్డది, కొంచెం అయితే నేను కింద పడ్డదాన్ని. మెట్ల మీద ఉన్నానా లేదా అక్క? అంటే నీకు కింద పడితే నీకు వ్యాలిడ్ పాయింట్, లేకపోతే కాదు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.